హైదరాబాద్ కొండాపూర్లోని ఓ అపార్ట్మెంట్లో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న రేవ్ పార్టీని ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ భగ్నం చేశారు. 9 మందిని అరెస్ట్ చేసి భారీ మొత్తంలో డ్రగ్స్, గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఏపీలోని విజయవాడకు చెందిన వాసు, శివం, రాయుడు అనే వ్యక్తులు నకిలీ బ్యాంక్ అకౌంట్లు, ఆధార్ కార్డులతో డబ్బున్న వారిని ఆకర్షించి రేవ్ పార్టీలను నిర్వహిస్తున్నారని గుర్తించారు. కొండాపూర్లో వారాంతాల్లో అపార్ట్మెంట్లలో మద్యం, డ్రగ్స్తో పార్టీలు చేసుకున్నారనే సమాచారంతో సీఐ సంధ్య ఆధ్వర్యంలో ఎస్టీఎఫ్ టీం దాడులు నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన కొన్ని ముఠాలు హైదరాబాద్లోని ధనవంతుల్ని తీసుకొచ్చి కొండాపూర్లోని సర్వీస్ అపార్ట్మెంట్లలో రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నాయి. విజయవాడకు చెందిన నాయుడు అలియాస్ వాసు, శివం, రాయుడు అనే వ్యక్తులు నకిలీ బ్యాంక్ అకౌంట్లు, నకిలీ ఆధార్ కార్డులతో డబ్బున్న వారిని ఆకర్షించి వారంలో 2 రోజుల పాటు ఈ పార్టీలను నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు. శనివారం రాత్రి జరుగుతున్న రేవ్ పార్టీపై స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం దాడి చేసి నిందితుల్ని పట్టుకుంది. అరెస్ట్ అయిన వారిలో డ్రగ్స్ తెప్పించే వ్యక్తి రాహుల్, ఆర్గనైజర్ ప్రవీణ్ కుమార్ అలియాస్ మన్నే, ఆర్గనైజర్ అప్పికోట్ల అశోక్ కుమార్, సమ్మెల సాయికృష్ణతో పాటు పలువురు ఉన్నారు. వీరిని శేర్లింగంపల్లి ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించినట్లు సీఐ సంధ్య తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మొత్తం 11 మందిపై కేసు నమోదు చేయగా 2 నిందితులు ఇంకా పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి 2 కిలోల గంజాయి, 50 గ్రాముల ఓజీ కుష్ గంజాయి, 11.57 గ్రాముల మ్యాజిక్ మష్రూమ్, 1.91 గ్రాముల చెరస్ డ్రగ్స్, 6 కార్లు, 11 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.